తెలంగాణలో అభివృద్ధి పనులకు మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హైబ్రిడ్ యూనిటీ మోడల్ రోడ్ల పనులకు కనగల్ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నల్గొండలో తొలిదశ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసి ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు అధికారిక కార్యక్రమంలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ఇటు అనేక వరాలు కూడా నల్గొండ జిల్లా మీద ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పనులు, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తుంది, ఎలాంటి ప్రజలకు ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టింది అనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళనున్నాడు. అంతేకాదు ప్రభుత్వం చేస్తున్న పనులతో పాటు ప్రభుత్వం చేయాలనుకుంటున్న పనులను కూడా వివరించడానికి 6 గ్యారంటీల విషయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చేరువైంది, ఇటు రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూ బడుగు బలహీన వర్గాలుగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ముందుకు వెళ్తుందనే ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా అయితే ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా వచ్చే విధంగా అయితే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన తర్వాత తిరిగి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజల నుంచి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వీరంతా కూడా మొత్తం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమై ముఖ్యమంత్రి పర్యటనను సక్సెస్ చేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.